మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మరి ఐ మీన్ బోర్వెల్స్ వేసే ఒక లారీ ఓనర్ 15 ఏళ్లుగా ఒకే అమ్మాయి కోసం కష్టపడి ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం వీరత్వాన్ని చూపించి తన ప్రేమలో, ఇది అసలు ఎలా ఏంటి? అదే కదా, అంటే అది జనరల్ గా జరగటం చాలా కష్టం కాబట్టి అలాంటి జరిగింది సినిమా తీస్తాం అనమాట. అంటే జరిగితే అని బేసిక్ గా ఇప్పుడు మామూలు నార్మల్ స్టోరీలో కిక్కే ఉంటుంది కదా. 15 ఏళ్ళుగా అలాంటి వాడు ఒకడు ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యాడంటే ఇందులో సినిమాకి కావాల్సిన పొటెన్షియల్ ఉంది. సో దట్స్ హౌ దిస్. 15 ఏళ్ళు అంటే జనరల్ గా హీరోకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి మామూలుగా సినిమాలో? ఒక లవర్ బాయ్ సినిమాలో ఒక లెట్స్ సే ఒక 28 అలా ఉంటుంది. 28. 15 ఏళ్ళుగా అంటే 13 ఏళ్ల ప్రేమ, 13 ఏళ్ళ అప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి. సో ఇది రియల్ లైఫ్ లో ఏమన్నా జరిగింది ఎప్పుడైనా మీకు? 13 ఏళ్ళకి ఉంటుందా అంటే అదే అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా క్రష్ అంటారు, అదంటారు, ఇదంటారు. ప్రేమ అంటే ఆ మీనింగ్ తెలిసే వయసు కాదు అది. డెఫినెట్గా తెలియదు, ఇష్టం ఉంటుంది, దాన్ని ప్రేమ అనుకోవచ్చు. బట్ 15 ఏళ్ళు కంటిన్యూ అయ్యి ఇంకా 28 ఏళ్ళ వయసు కూడా ఉంది అంటే దాని అర్థం అది ప్రేమే. మొదలైంది ప్రేమ కాకపోవచ్చు, అది జస్ట్ అట్రాక్షన్ అవ్వచ్చు. బట్ 15 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ అలాగే ఉందంటే ఆ మెచ్యూరిటీతో ఆ ప్రేమ అంటే అర్థం అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ అట్లీస్ట్ అప్పుడు చెప్పచ్చు మనం ఎస్ ఇది ప్రేమ అని. డెఫినెట్గా మీరు అన్నట్టు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి అది చిన్నపిల్లలు. సో ఇదేదో స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ అయిన ఇష్టాన్ని అది ఎలా 15 ఏళ్ళలో అంత స్ట్రాంగ్ లవ్ గా బాండ్ గా ఎలా మారింది అనేది అది సినిమా.